రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో నమిత కంగారుగా అక్కడికి వస్తుంది. ఇక నమితను చూసిన రామలక్ష్మి నాకు కొంచెం పనుంది ఇప్పుడే వస్తానని కావాలనే ఫైల్ మర్చిపోయి అక్కడే పెట్టేసి వెళ్తుంది. ఇక నమిత, సీతాకాంత్ మాట్లాడుకున్న మాటల్ని వింటుంది. అలాగే నమిత ప్రవర్తన కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఏంటి ఈ అమ్మాయి ప్రవర్తన ఏదో తేడాగా ఉంది, అసలు ఏమైందో కనుక్కోవాలి, అత్తయ్యకి కానీ ఈ నమితకి కానీ ఏమైనా సంబంధం ఉందా అన్నట్టు ఆ కోణంలో ఆలోచిస్తూ ఉంటుంది. సరేలే నాకెందుకు చూద్దాంలే అన్నట్టు అనుకొని ఇక పెట్టబోయే కెమికల్ ప్లాంట్ గురించి ఒక బ్లూ ప్రింట్ అయితే గీస్తూ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది రామలక్ష్మి ఆ యాంగిల్లో. ఇంతలో సీతాకాంత్ వస్తాడు. రామలక్ష్మిని చూసి అప్పుడు, సార్ చూడండి ఇంకేమైనా పొరపాట్లు ఏమైనా ఉన్నాయా, కరెక్ట్గానే ఉందా అంటూ ఉంటే, చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి రామలక్ష్మి అని రామలక్ష్మి చెయ్యి పట్టుకొని రామలక్ష్మికి దగ్గరగా వెళ్ళి తన భుజం మీద తల వాల్చినట్టు, ఇక్కడ చూడు ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి అక్కడ మిస్టేక్స్ ఉన్నాయి అన్నట్టు చెప్తూ ఉంటాడు. రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సీతాకాంత్ అంత దగ్గరగా ఉండేసరికి. ఇక మిస్టేక్స్ ఏమో కానీ రామలక్ష్మి సీతాకాంత్నే చూస్తూ ఉండిపోతుంది. మంచిగా ఉన్నారు ఇద్దరు, అన్యోన్యంగా ఉన్నారు, కొంచెం సంతోషంగా ఉన్నారు అనుకున్న టైంకి శ్రీలత ఫోన్ చేస్తుంది. ఇంకా ఏముంది అమ్మ అని చూడగానే ఫోన్లో సీతాకాంత ఫోన్ తీసుకొని అమ్మ చెప్పమ్మా అనగానే, నాకు ఎప్పుడు మీ మీదనే ధ్యాస నాన్న, మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. రామలక్ష్మి వచ్చినప్పటి నుంచి ఇంటి కోసం ఎంత చేస్తుందో నేను చూశాను కదా, అందుకే తన మంచి కోసమని పూజ ఏర్పాటు చేశాను, ఉదయమే చెప్పాల్సింది మర్చిపోయానంటూ రామలక్ష్మిని ఉన్న పలంగా ఇక్కడికి పంపించు అని చెప్పడంతో ఈ కమ్మ మాట కాదనడు కాబట్టి సీతాకాంత్ బలవంతంగా రామలక్ష్మికి ఇష్టం లేకపోయినా ఇంటికి పూజ కోసం పంపిస్తాడు.